The fundamental strength of politics is uncompromising principles and ideologies. பட்டதாரிகளுக்கு மாதம் 4000 ரூபாயும், 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும், கரும்பு டன்னுக்கு ரூபாய் 4500. దేశమంతా విజయ్ సక్సెస్ గురించి, గెలుపు గురించి, తమిళనాడు తీర్పు గురించి మాట్లాడుతూ ఉంది కదా. మరి తెలుగు రాష్ట్రాలు ఏం మాట్లాడుతున్నాయి? 2 టాపిక్స్ తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడుకి సంబంధించి మోస్ట్ పాపులర్ గత కొద్ది రోజులుగా. అవేంటో తెలుసా? ఫస్ట్ది విజయ్ కులమేంటి అనేది, రెండోది విజయ్ ఇచ్చిన హామీలు ఏంటి, అవి ఎలా పనిచేసాయి అనేది. ఈ రెండిటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. దాంతో పాటు విజయ్ హామీలు అప్రోచ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో పోలిస్తే, దట్టు అధికారంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే ఎంత డిఫరెంట్ అనేది కూడా చెక్ చేద్దామా? ప్రాక్టికాలిటీ, రియాలిటీ చూస్తే గనక విజయ్ మన చుట్టూ ఉన్న నాయకులతో పోలిస్తే ఎంత పెక్యులియర్ అనేది మనకు అర్థమవుతుంది. మరి చూద్దాం రండి. విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతున్న టైం కదా. మరి విజయ్ ని లీడర్ గా, వన్ అండ్ ఓన్లీగా నిలబెట్టిన ఆ హామీలేంటి, ఆ అప్రోచ్ ఏంటి మాట్లాడుకుందామా? What is going to be the impact of Vijay's? NTR, MGR are different. No comparables. విజయ్ గెలిచారు అనే న్యూస్ రాగానే, బజ్ క్రియేట్ కాగానే తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ సెర్చ్ అండ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? విజయ్ కులమేంటి అని. మనం ఎంత క్యాస్టియస్ట్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కదా. విజయ్ క్యాథలిక్ క్రిస్టియన్ అనే విషయం ఓపెన్ సీక్రెటే కదా. అందుకని ఆయన దళిత్ అనే ఆర్గ్యుమెంట్ కొందరు తీసుకొస్తే, కాదు ఆయన కాపు లాంటి సామాజిక వర్గానికి చెందినవాడు అని ఇంకొందరు మాట్లాడుతూ ఉన్నారు. కులం గురించి చెప్పాలన్న ఉద్దేశం కాకపోయినా అసలు వాస్తవం ఏంటి అనేది అయితే మనం మాట్లాడుకుని తీరాలి. ఆయన వెల్లలార్ కమ్యూనిటీకి చెందినవాడు. వెల్లలార్ అంటే భూముల మీద ఆధారపడి బతికే కమ్యూనిటీ అనుకోవాలి. ఒక రకంగా భూస్వాములు కూడా, అంటే ఆర్థికంగా సొసైటీలోను వెయిటేజ్ ఉన్నవాళ్ళు. వీళ్ళు తమిళనాడులోను, కేరళలోను, ఆ తర్వాత కొన్ని పార్ట్స్ ఆఫ్ శ్రీలంకలోను తమిళియన్స్ డామినెన్స్ ఉన్న చోట ఉన్నారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కులం ప్రస్తావన తీసుకురాకపోవడం కాదు, అసలు విజయ్ తొలినాళ్ల నుంచే ఆయన జీవితంలో కుల ప్రస్తావన లేదు. మీకు తెలుసా? ఇప్పుడు కాదు, విజయ్ ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏం కులం మీది అని అడిగితే ఆయన తండ్రి తమిళియన్ అని రాసుకోండి అని చెప్పాట. తెలుసా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు రీసర్ఫేస్ అవుతున్నాయి. ఆ మధ్య కాలంలో ఆయన తండ్రి కులానికి సంబంధించిన చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఇవి చాలు కదా, కుల ఆధారంగా కాకుండా ఐడియాలజీ బేస్డ్ గా, థాట్ ప్రాసెస్ వారీగా విజయ్ రాజకీయం చేశాడు అని చెప్పడానికి. The fundamental strength of politics is uncompromising principles and ideologies. మన దగ్గర రాజకీయ నాయకులు ఉన్నారు. కులాల బేస్డ్ గా టికెట్లు ఇవ్వడము, కులాల వారీగా ప్రచారాలు చేయడము, కులాల వారీగా లెక్కలేయడము, మన కులం వాళ్ళు సీఎం కావద్దా అంటూ ఓట్లేసే వరకు రెచ్చగొట్టడము, ఓట్లేసిన తర్వాత ఏమో పలానా వాళ్ళ కోసం కాపలా కాయాలి మనం అని చెప్పడం చూస్తా ఉన్నాం కదా. మరి అలాంటి వాళ్ళతో పోలిస్తే విజయ్ ఎంత ప్రాక్టికల్ అండ్ డిఫరెంట్ అనుకోవాలి. అవునా కదా? ఆయన మాట్లాడేట్ల కులం గురించి, ఆయన కులం గురించి జనం చర్చిస్తున్నారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. ఇక హామీల సంగతి. విజయ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా గానీ ఆయన హామీలు ఇచ్చిన తీరు చూస్తే ఆయన ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచించాడు అనేది అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళనాడులో హామీలు, సంక్షేమ పథకాలు సూపర్లేటివ్, అంటే ఇంకా ముందు స్టేజ్ లో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా విజయ్ ఇచ్చిన హామీలు ప్రాక్టికల్ గాను, చాలా డిఫరెంట్ గాను కనపడతాయి. ప్రస్తుత రాజకీయాల్లో మహిళలకు ఏం చెప్పాడు విజయ్, యూత్ కి ఏం చెప్పాడు, రైతులకు ఏం చెప్పాడు అని కొన్ని డీటెయిల్స్ చూద్దాం. అవి చాలు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా అన్నం ఉడికిందో లేదో తెలియడానికి. అంతే కదా. మొదట మహిళలకు ఏం చెప్పాడు విజయ్? కుటుంబ தலைவிகளுக்கும் మాదం 2500 రూపాయలు. మహిళలకి ఫ్రీ బస్ అన్నాడు. మిగతా పథకాలేవి వర్తించకపోతే గనక నెలకి 2500 రూపాయలు సాయం చేస్తా అన్నాడు. ఈ హామీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇచ్చారు కదా, 1500 ఇస్తామని, ఆడబిడ్డ నిధి అని. ఆ పథకం అయిపోజా లేదు. అడిగితే P4 అనే సంక్షేమ పథకంతో దాన్ని లింక్ చేస్తామని చెప్పారు. గుర్తుంది కదా. ఆ తర్వాత 1 పౌన్ తంగముం తరమాన పట్టు సేలయం. పేదింట్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు జరుగుతా ఉంటే తులం బంగారం ఇస్తామని, పట్టు చీర ఇస్తామని ప్రభుత్వం తరపున ప్రకటించాడు విజయ్. బంగారం అన్నా, పట్టు చీరలు అన్నా గానీ తమిళనాడులో యమ క్రేజ్, ఒక రకంగా పిచ్చి, సెంటిమెంట్, ఎమోషన్. అందుకోసం ఆ ఎమోషన్ ని టచ్ చేశాడు విజయ్. దాంతో పాటు ఒవ్వొరు కుటుంబத்திற்கும் வருடத்திற்கு 6 గ్యాస్ సిలిండర్లు. మహిళల కోసం అని చెప్పకపోయినా ఇంటి అవసరాల కోసం 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. వీటితో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇంటి అవసరాల కోసం ఉచితంగా ఇస్తా అన్నాడు. ఇవి ఇంటికి సంబంధించి, మహిళలకు సంబంధించి విజయ్ ఇచ్చిన హామీల్లో కొన్ని. వీటితో పాటు యూత్ కి ఇచ్చిన హామీలు చూస్తే విజయ్ ఎంత ప్రాక్టికలో, ఏపీ తెలంగాణతో పోలిస్తే ఎంత నిర్మాణాత్మకంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం.
యూత్ కావాలి రాజకీయం కోసం, ఓట్లు వేయించడం కోసం, ఫ్యాన్స్ లో యూత్ ఎక్కువ మంది ఉన్నారని కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి జెస్చర్ చేయిస్తూ ఓట్లు వేయించుకోవటము, ఓట్లు వేసిన తర్వాత కుస్తీ పట్లు నేర్పించాలి, ఫైటింగ్ స్కూల్స్ పెట్టాలి వీళ్ళకి అని చెప్తూ ఉంటారు. అంటే రాజకీయాల కోసం కొట్లాడడానికి శిక్షణ ఇస్తారనమాట వాళ్ళు. జనం భవిష్యత్తు ఏంటి, యూత్ ఏమైపోతారు అనే ఆలోచన అక్కర్లా, వాళ్ళ భవిష్యత్తు మీద పెద్ద కన్సర్న్ ఉండదు అని చెప్పడానికి ఆ అప్రోచ్ చాలు కదా. మరి విజయ్ ఏం చెప్పాడు? மாதந்தோறும் பட்டதாரிகளுக்கு மாதம் 4000 ரூபாயும் ఉద్యోగాలకు సంబంధించిన హామీలు ఇచ్చాడు. ఉద్యోగాలు వచ్చేందుకు సపోర్ట్ చేస్తాము అని చెప్తూ రీస్కిల్ ప్రోగ్రామ్స్ ని అనౌన్స్ చేశాడు. అంటే స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఐటీఐయో, ఇంజనీరింగో, గ్రాడ్యుయేషన్ చేశారనుకోండి, నేరుగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోతే ఉద్యోగాలు రావడం కోసం వాళ్ళకి ఎలాంటి కోర్సులు కావాలి, ఎలాంటి శిక్షణ కావాలి అనేది ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని చెప్పడంతో పాటు నిరుద్యోగ భృతిగా 4000, 6000, 8000, 10,000 వరకు విద్యార్హతను బట్టి ఇస్తాము అని చెప్పాడు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనే, అంటే ఉన్న చోటే ఉద్యోగాలు కల్పించేందుకు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ తీసుకొస్తాము, మినిమం 18,000 జీతం వచ్చేలాగా చేస్తాము అని చెప్పడంతో పాటు 5 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పాడు. ఈ అప్రోచ్ ఎంత ప్రాక్టికల్? రీస్కిల్ అనేది ఇప్పుడు ట్రెండ్ కదా. సింగపూర్ లాంటి దేశాలు యువతకి చదువుతో పాటు విద్యార్హతని అప్గ్రేడ్ చేసేందుకు ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చినాయని గతంలో మనం కీటాక్స్ లో మాట్లాడాం. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సింగపూర్ అనేది మోస్ట్ ప్రొడక్టివ్ నేషన్ ఇన్ ద వరల్డ్ అంటారు కదా. అక్కడ ఉన్న విధానాన్ని విజయ్ తమిళనాడులో ప్రపోజ్ చేశాడు. పైగా తమిళనాడులో ఆల్రెడీ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంది, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలోనూ స్థానికంగా ఉపాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియలైజేషన్ చేస్తాము, మినిమం 18,000 అంటే రోజుకి 600 సంపాదించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పాడు. అంటే ప్రాక్టికల్ గా ఉన్నట్టే కదా. మన దగ్గర స్కిల్ సెన్సెస్ చేస్తామని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. వీటిలో ఏమన్నా జరిగినాయా? పైగా ఈ మధ్యనే ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అంటే రాష్ట్రంలో యువత దిక్కులు చూసే పరిస్థితి ఎక్కడొచ్చినాయో తెలుసుకుందాం కదా. అంటే ఏపీతో పోలిస్తే విజయ్ ఎంత ప్రాక్టికల్ గా మెచ్యూర్డ్ గా ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఇక వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయం లైవ్లీగా లాభసాటిగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. దానికి తగ్గట్టుగానే హామీలు భరోసా ఇచ్చాడు విజయ్. கரும்பு டன்னுக்கு ரூபாய் 4500. వరి రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత చెప్పాడో తెలుసా? 3,500. ఈ నెంబర్ చూస్తే వ్యవసాయం తెలిసిన వాళ్ళకి, వ్యవసాయ కుటుంబాలకి ఆశ్చర్యం అనిపిస్తుంది, షాక్ అనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో వరికి ఇస్తున్న మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత? 2,300, 400. అంటే ఇక్కడతో పోలిస్తే 1,100 ఎక్కువ ప్రామిస్ చేశాడు. పైగా చెరుకు రైతులను ఆదుకోవడానికి కూడా ఇదిగో ఇలాంటి హామీనే ఇవ్వడం చూస్తే వ్యవసాయం విషయంలో కూడా ప్రాక్టికల్ గానే ఉన్నాడా విజయ్ అని ఇప్పుడు డిబేట్ జరుగుతా ఉంది. మరి ఇంత భారీ హామీలు ఇచ్చాడు కదా, ఎకానమీ పరిస్థితి ఏంటి? మన దగ్గర లాగా హామీలు ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందని చెప్తాడు అనుకుంటున్నారా? అలా చెప్పే అవకాశాలు లేనేలేవు అనుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో భారీ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అదొక రీజన్ అయితే. రెండోది, తమిళనాడు బడ్జెట్ ఎంతో తెలుసా? 4,40,000 కోట్లకు పైగా మనలాగా పెద్ద పెద్ద లెక్కలు 3 లక్షల కోట్లు అని చెప్పి తీరా చూస్తే ఆదాయాలు 1,30,000 కోట్ల దగ్గర ఆగిపోయే రాష్ట్రం కాదు తమిళనాడు. ఇండస్ట్రియల్ గా దేశంలోనే నెంబర్ 1 స్టేట్. అర్బనైజేషన్ ఎక్కువగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, జిఎస్టీ వసూళ్లు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తమిళనాడు డబుల్ కాదు, డబుల్ కంటే ఎక్కువ, 1.5 అన్నట్టుగా ఉంది వసూళ్లు. అంటే ఆదాయం ఉంది రాష్ట్రానికి, జనంలో నమ్మకం ఉంది, అన్నిటికీ మించి హామీల్లో ప్రాక్టికాలిటీ ఉంది. యూత్ కి 5 లక్షల ఉద్యోగాలు అని చెప్పాడు తప్పితే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఎవరన్నా అడిగితే ఆల్రెడీ 6 లక్షలు ఇచ్చాంపో అనే అప్రోచ్ కాదు విజయ్ది అని చెప్పడానికి ఈ డీటెయిల్స్ సరిపోతాయేమో కదా. అందుకోసమే ఇలాంటి పరిస్థితి ఉండబట్టే విజయ్ని నమ్మారు. విజయ్ని నమ్మిన వాళ్ళలో రూరల్ ప్రాంతాలు, మహిళలు, యూతే ఎక్కువ మంది ఉన్నారు. పైగా విజయ్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడా అని చెప్పడానికి ఆయన అప్రోచ్ ఒక తిరుగులేని నిదర్శనం. ఆయన ఎక్కడ కులాన్ని వాళ్ళ, ఆయన ఎక్కడ రాష్ట్ర జనాభాలో క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారని నేను క్యాథలిక్ ని అని చెప్పుకోలే. తన సినిమా ఆగిపోయినా గానీ నా సినిమాని రాజకీయంగా దెబ్బతీస్తున్నారు అని సింపతి గేమ్ ప్లే చేయలే. పైగా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కదా అని కమెడియన్స్ నో లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులను దింపి ప్రచారం చేయించాల. ఆఖరికి విజయ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు కూడా రాలా. ఆయన తండ్రే కాదు, తల్లి కూడా తమిళనాడులో చాలా పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ ఆమె. కనీసం వాళ్ళు కూడా విజయ్ కోసం ప్రచారం చేయలే. అంటే నేను మాట చెప్తున్నాను, మీరు నమ్మితే గనక ఓటేయండి, నేను మీ వాడిని, మీలో ఒకడిని, 234 నియోజకవర్గాల్లోనూ నేనే పోటీ చేస్తున్నా అనుకోండి అని చెప్పాడు. చేతులెత్తి మొక్కాడు. 234 தொகுதியிலும் இந்த விஜய் தான், அதாவது உங்க விஜய் தான். అంతేగాని యువతను రెచ్చగొట్టో లేదంటే సినిమా గెస్చర్లు ఇచ్చో ఇంకోటో చేసో కులం మతం ఆధారంగా సెన్సిటైజ్ చేసో లేదంటే బీజేపీని బూచిగా
చూపించో రాజకీయం నడపల. మన దగ్గర కొంతమందిని చూసుంటాం, బీజేపీతో సున్నం ఉన్నప్పుడేమో అన్నం పెడతారా భార్యకి అని అడిగేవాళ్ళు కొందరైతే ఉత్తరాది అహంకారమా అని ఊగిపోయిన వాళ్ళు చాలా మంది, పాచిపోయిన లడ్డూలు అన్నవాళ్ళు చాలా మంది. ఇప్పుడు అసలు హిందీనే దిక్కు మోడీనే మొక్కు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే మన రాజకీయం కోసం ఉత్తరాది విషయంలోనూ హిందీ విషయంలోనూ మోడీ విషయంలోనూ మాట మార్చాం. విజయ్ మాత్రం అలాంటివేమీ చేయలే. వీటిని బట్టి చూస్తే విజయ్ స్టెబిలైజ్డ్ మేనర్ లో ప్రాక్టికల్ గా ఉన్నాడు అని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం కావాలా? ఇంత నమ్మకం ఉండబట్టే, అప్రోచ్ ఇంత సటిల్ గా ఉండబట్టే తమిళనాడు నమ్మింది. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? మహా మోతుబరి రాజకీయ నాయకులు, దశాబ్దాల అనుభవం ఉంది అని చెప్పుకునే వాళ్ళతో పోలిస్తే విజయ్ ఎంత పక్కాగా ఉన్నాడు, ఎంత నమ్మకాన్ని కలిగించాడు అనుకోవాలి. చెప్పండి మీరే. కామెంట్ ప్రాక్టికల్ గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి, సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడండి.